ద్వితీయ తదియ నవమి శుక్రవారం 9 గంటలు. ఏందిరా ముక్కమట్ట పెట్టినావు? ఆకలైతుందా? అమ్మా నీకు పుణ్యం ఉంటుందా? నాకు పెళ్లి చేయవే. ఏ చిపోరా, పెళ్లి కావాలంట పెళ్లి. చేసుకోమన్నప్పుడు చేసుకోలేదు కానీ ఇప్పుడు పెళ్లి కావాలంట పెళ్లి. కొడుకు పెళ్ళి అంటే పెళ్లి గంతలు వేయాలి. అలాంటిది నువ్వే నాకు పెళ్ళి ఎందుకంటే ఇంక నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందమ్మా? నీకిప్పుడు పెళ్లి గుర్తుకొస్తుందా? 25 ఏళ్లకు పెళ్లి చేసుకోమంటే ఏమన్నావురా? అమ్మా నేను జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళా? అయినా 25 ఏళ్ళకే పెళ్లి చేస్తే చైల్డ్ మ్యారేజ్ మిమ్మల్ని లోపలేస్తారు తెలుసా? 26 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే ఇంకా ఉందా? ఫ్రెండ్స్ ఏడిపిస్తారమ్మా. అయ్యో 27 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే మంచిది కాదు, పిల్లలు లేచిపోద్దని అని పక్కింటానికి నువ్వే చెప్పావు కదమ్మా. నా పిల్లం కూడా లేచిపోవాలమ్మా. పందుల్లా పెరిగారు, మా దోస్తులకి ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే నాకు పెళ్ళి ఏంటమ్మా? అమ్మా ఈ ఒక్క సంవత్సరం వదిలే అమ్మా. ఈ సంవత్సరం నేను ఫుల్గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆలోచిస్తాను పెళ్లి గురించి. 25 ఏళ్ళు ఉన్నప్పుడేమో నా బిడ్డను చేసుకుంటావా అంటే నా బిడ్డను చేసుకుంటావా అని మీ అయ్య ముడ్డి చుట్టూ తిరిగిండు. మొదలు పెట్టింది. 30 ఏళ్ళు వచ్చినానికి ఇప్పుడు నా బిడ్డని ఏమంటావా అని మీ అయ్యను మూల శంకోడా అని తిడుతుండ్రు. నాన్నక పైలు చెప్పి నుంచమ్మా. ఆ, నీ ఏజ్ 30 దాటిన కాడుండ్రా. ఇదంతా కాదమ్మా, పెళ్ళి కావాలి నాకు పెళ్ళి కావాలి. 90s కి పుట్టిన ఆడపిల్లలకేమో పెళ్లిళ్ళు అయిపోయినాయి. 2K కిడ్స్ ని ఏ రోగానికి పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి కాదా అమ్మా? నీకు పెళ్ళెందుకు నాన్న? ఎంజాయ్ చేయి. ఈ సంవత్సరం చెయ్యి, వచ్చే సంవత్సరం చెయ్యి, ఆ పై సంవత్సరం ఇంకా ఎంజాయ్ చెయ్యి. అప్పటికి కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది అనుకో, నీ ఏజ్కి తగ్గట్టు ఏ ఆంటీను ఏ సెకండ్ మ్యారేజ్ అమ్మాయినో చూసి పెళ్లి చేసేద్దాం. ఏంటి ఇలా అనేసింది? నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకనే వాళ్ళందరూ మూసుకుని పెళ్లి చేసుకుంటారా, లేకపోతే అటు పెళ్లికి ఇటు పూజకి రెండింటికి పడికి రాకుండా పోతారు. ఇట్స్ ఎన్ అన్టోల్డ్ వార్నింగ్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగి రమ్మన్నది అమ్మాయితో పాడుతూ చిలిపి మది ఓం నమః ఎందుకింత కొత్తగుంది ఓం నమః. ఏంద్రా మళ్ళీ ఏమైంది? మొహం ఏంది అట్లా పెట్టు? దడిపోలేదా? అడుగు నొప్పిగా ఉందా? ఊకనా అమ్మకి నీకు నేను తిండా వెళ్ళటం తప్ప ఇంకా వేరే రందే ఉండదా? మంచిగా తిండి తినరా, పెళ్ళెట్టాక అవట్లేదు. తిండి సుఖం కూడా లేకపోతే ఎందుకురా నువ్వు పుట్టి? నీకు నా మీద ఉన్న ప్రేమ తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఏంటి పెన్ పేపర్ పెట్టావు? మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. పెళ్ళికి జాతకాలు రాస్తున్నాను రా. నాకోసమేనా? నీకు కాదు నాన్న, మా తాతకి అన్న కొడుకు కూతురు పెళ్ళి, అంటే నీ కూతురు అవుతుంది. నా బిడ్డకి పెళ్ళా? వయసు ఎంత ఉంటుంది? నీ బిడ్డకో 22 ఉంటాయి, నీ అల్లుడికో 25 ఉంటాయి. నాన్న నాకు పెళ్ళి అవ్వట్లేదు, నన్ను ఏడిపించడానికి ఈ బిడ్డ అల్లుడి కథలు చెప్తున్నావు కదా నువ్వు. లేదురా చూడు. హాయ్ 30 ఏళ్ళుగా సింగిల్గా ఉండే కొడుకు పెళ్లి చేయవు కానీ ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరికీ పెళ్లి చేస్తావు నువ్వు. వాళ్ళు పిల్లలు కాదురా, నువ్వు అంకులం అవుతున్నావు. వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరా అంటే చేసుకోలేదు కానీ ఇప్పుడు నన్ను అంటున్నావు. అదంతా కాదు, నాకు పెళ్లి కావాలి. నీకెప్పుడు అవ్వాలరా పెళ్ళి? హాయ్ అమ్మని పిలవ నా చెప్తుంది బేబమ్మా. వద్దు. సరే గాని పెళ్లి కావాలని ఇంతలో ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? 30 ఏళ్ళు దాటినా మా 90s కిడ్స్కి పెళ్లి కాకపోవడానికి 4 బలమైన కారణాలు ఉన్నాయి. దోస్తుగడదలు, 2K కిడ్స్ మ్యారేజ్ అట్రాసిటీస్, రెబల్ స్టార్ ప్రభాస్ అన్న, చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ప్రపంచానికి ఒక అమ్మాయిని ప్రేమించి హౌలాగడే ప్రమాదానికి తొందర పెట్టి పెళ్లి చేసి జీవితాన్ని ఆగానికి వదిలేసే చుట్టాలకు దూరంగా ఉంటూ జిందగీని జామ్ జామ్ అని ఎంజాయ్ చేస్తూ ఇంకా చేయడానికి ఏం లేనప్పుడు
పెళ్లి చేసుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. అరే ఏంట్రా అడ్డమైన ఒట్లేయించో. మన సీనియర్ రాజేష్ గారు ఉన్నాడు కదా, ఉన్నాడు. పిచ్చెక్కి కనపడ్డ అమ్మాయిలందరినీ రాళ్ళతో కొట్టి తిరుగుతున్నాడు తెలుసా? ఎందుకు? సీరియస్గా లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. ఫోన్లే ఏదో అమ్మాయితో సెటిల్ అవుతామని అనుకుంటే అది ఎవరితోనో లేచిపోయింది. అయ్యో, ఆడే పెద్ద కంత్రిగాడు కదరా, ఆడికాల ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. మరి కంత్రిగాలకే దిక్కులేదు. నువ్వు అసలే అమాయకుడివి, అమ్మాయిలతో జాడతారా మామ? అది కూడా నిజమేలే. అలా ఒట్టు కట్టుబడి ఉండి పిల్లని నా పిల్లకి గుడ్ బై చెప్పి ఫ్రెండ్స్ అందరూ మస్తు ఎంజాయ్ చేశాను అన్న. గాడిది నా కొడక వెళ్ళేందుకు వస్తున్నావురా? చెప్పేది నాన్న. చెప్పరా, ఏం చెప్తావు చెప్పు చెప్పు. రే నన్నే మోసం చేస్తావేట్రా, నన్నే మోసం చేస్తావా? మామ నేను ఆ రోజు ఒట్టేసినప్పుడు చెప్పారా మన గ్యాంగ్లో నువ్వే అమాయకుడు అని. వాడికి లేదా గర్ల్ ఫ్రెండ్, వీడికి లేదా గర్ల్ ఫ్రెండ్ ఏంటి? అక్కడ మామా ఈరోజు నా రిసెప్షన్ రావడం మరవద్దురా. మీ చెల్లి మరీ మరీ చెప్పిందిరా. పట్టుకో, నువ్వు అయిపోయారా ఈరోజు? నీ ఫ్రెండ్స్ అంతా పెద్ద చెత్తదవలాగా ఉన్నారేంట్రా? అవునా, నెల రోజులు పెళ్లి చేసుకుంటాను ఛాలెంజ్ చేశాను. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏదో ఒకటి చేసి పెళ్లి చేయనన్నా. నీ ఫ్రెండ్స్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి ఉంది కదా, తనని పెళ్లి చేసుకోవచ్చు కదరా. అది జరగదు నాన్న. పెళ్లికి ఏమో పిల్ల దొరకట్లేదు, ఆ పిల్లని చేసుకోవడానికి ఏంట్రా నీ బలుపు? ఇంకెక్కడ పిల్ల నాన్న? నాతో బ్రేకప్ చెప్పించి నా పిల్ల నా నవీన్ గారు పెళ్లి చేసుకున్నాడు. బేబీ ఈ కళ్యాణ్ కూడా ఒట్టేసిండు. నువ్వు టైం చూసుకొని చెప్పేసే బ్రేకప్, ఆ తర్వాత మనం అవుతాం ప్యాచా. అరే మామా, అక్కడేం చేస్తున్నారా? కుక్కల గురించి మాకెందుకు కట్టినావు బే? మేము కుక్కల వారా? మీరు కదరా కుక్కలో, నేను కుక్కని, పిచ్చి కుక్కని. ఏం చేస్తున్నావురా సైకోడా కొడక? పిచ్చుకోలేదా నీకు? ఇంకో పేరుందా? మీరు కావాలా బాట్కో? తాగరా, తాగు. నీకు కూడా కావాలా మామా? వద్దా? వద్దురా బాబు. తాగరా, కొంచెం తాగరా. వద్దురా వద్దురా అంటే ఆకలి అయితే అందరా. స్టఫ్ ఉందా? స్టఫ్ కావాలా నీకు? స్టఫ్ అవును. స్టఫ్ కావాలంట నీకు? స్టఫ్ కావాలా? స్టఫ్ కావాలంట, స్టఫ్. ఇదేం బాగాలేదురా. ఆ నవీన్ నీ ఎవరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు మమ్మల్ని కుక్కలా చూస్తావు. తెలుసులే నీకు, నీకు బుర్ర పని చేస్తున్నా అసలు. అమ్మాయి నా కొడుకు లేచాడు. మీరు కదా కుక్క? నేను కుక్కనే, పిచ్చి కుక్కనే. అరే ఇంకెంత దూరం పరిగెత్తుతావరా? 2 కిలోమీటర్లు ఇంకా మీరు పెట్టా. అరే ఇంకెంటి పీలు దాచారా ఈ అడవిలో? ఈరోజు కటన్ బీలనే కథం కావాలి, లేదంటే మీరనే కథం కావాలి. ఎందుకు బాబు ఈ అడవిలో తీసుకుని సాగుతాను? అది తెలియాలంటే నా జీవితంలో మీరు చేసిన అరచకాలే కదరా, ఆ జంజయ్ కిడ్స్ గారు చేసిన అరచకాలు కూడా తెలియాలి. పవర్ రేంజర్స్ ఎస్పీడి మాకు తిరిగే లేదు. పవర్ రేంజర్స్ ఎస్పీడి మాకు తిరిగే లే. ఎవరు అదే?
అల్లుడు వాడే సడన్ సర్ప్రైజ్. మామా నా పెళ్లి ఫిక్స్ అయింది. ఈ ఏళ మొత్తం మందులు వచ్చి ఇందులాటే. రే ఇంత వయసు వచ్చింది నేనే పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు ఎందుకు నీకు పెళ్ళి? ఇంక నీకు కాదులే మామా, సోలో లైఫే. అక్క ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ మావు వస్తుంది మనకి పాలు ఇస్తుంది మావు వస్తుంది ఇలా రా. మా అన్నయ్య పాపని స్కూల్లో జాయిన్ చేయాలి. ఇంతకే మీది ఏ స్కూల్ పాప? బేబీ ఈ అంకుల్ నన్ను టీజ్ చేస్తున్నాడు రా. అంకులా అంకులా ఎవరు ఇది? ఏంటి ఎలా ఉన్నాడు? ఓ అంకుల్, ఏంది నా వైఫ్ నడిపిస్తున్నావట? వైఫా? ఈ ర్యాపర్ కింగ్ ముందు సెల్ఫీ క్వీన్ వనా నడిపిస్తావా? వచ్చాడు రా, నీకుంది. అసలు ఎవర్రా మీరంతా? బతకడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తారా మీకు? ఐఎమ్ ద ర్యాపర్ కింగ్ అండ్ షీ ఇస్ ద సెల్ఫీ క్వీన్. చలో అంకుల్ దగ్గరకు వచ్చేసాయి, ఫ్రీ స్టైల్ ర్యాప్ చేద్దాం. నా పిల్ల ఐడి సెల్ఫీ క్వీన్ వైపర్, నాకు తిక్కలిస్తే నేను అయితే ర్యాపర్. నా ర్యాప్ ఇన్ని జిందా ఉంటే సూపర్, నేను హైపర్ హైపర్ జారుద్దిని డైపర్ డైపర్. యూట్యూబ్ ఇన్స్టా నుంచి పైసలు వస్తాయి అంకుల్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా మస్తు నడుస్తాయి. అన్వేష్ అన్న, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నా? నీ ర్యాడర్ కొంచెం ఇటు తిప్పన్నా. హే క్రేజీ, నేను జెటెక్స్ ఛానల్లో పవర్ రేంజర్స్ చూసేవాడిని. మీరేంట్రా సొంతంగా ఛానల్స్ పెట్టుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళాల్సిన ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మా 90s కిడ్స్ చూసి తగులుతుందిరా మీకు. దీనంతటికీ కారణం ఆ ముగ్గురు పడవేగాళ్ళే. ఊరు కొత్తలు పండ పెట్టి కొయ్యాల కొడుకుల్ని. మాకు తెలియని బడివేగాళ్ళు ఎవర్రా? మీరేరా పడివేగాళ్ళు. అరే రే బాబు వద్దురా ప్లీజ్ రా రే ప్లీజ్ రా అరే రే బాబు వద్దురా ప్లీజ్ రా రే. చేసేవారా వాళ్ళని? అనుకున్నట్టే చేశాను రాత్రి. వీళ్ళతో వేసేసి ఉంటాను. యారా రాత్రి మమ్మల్ని వేస్తారు అనుకుంటున్నాడు. మిమ్మల్ని వేసేయలేదా రాత్రి నేను? అది దొంగ కోళ్ళ రక్తం రా. దొంగ కోళ్ళు రక్తమా? రాత్రి దొంగ కోళ్ళు పోసుకొని తిన్నాంబే మనం. అవ్వ నూరు నూటారైనా పెళ్లి చేస్తాను. ఒట్రా కొడుకువిరా నువ్వు. నీ వయసులో నా ఫ్రెండ్స్ ని ఉత్సవించేవాడిని. ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు? నమ్మించి ముంచడం కొత్త ఏం కదా నా కొడుకులకి. వాళ్ళని నమ్ముకుంటే నా పెళ్లి కాదు నా దినం అవుతుంది. జాతకం దోషం ఉన్న అమ్మాయి, లేచిపోయిన అమ్మాయి, కడుపుతో ఉన్న అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ముస్లిం అమ్మాయి, పాకిస్తాన్ అమ్మాయి, చైనా అమ్మాయి, చివరికి ఆఫ్రికా మెట్రిమోన్లో ఆఫ్రికా అమ్మాయి కూడా సెట్ కాలే. మా తప్పేం లేదురా, చేసుకోమన్నప్పుడు నువ్వే చేసుకోలే. అయితే నాకు పెళ్లి చేయరా నాన్న? ఒక్క దారుంది, ఏదైనా అమ్మాయిని చూసి లవ్ చేయి. నువ్వంటే నాకు ఏదో గుర్తు వస్తుంది. ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లో నేను డిగ్రీ చదివిన రోజులకి వెళ్దామా? అమ్మాయి కావాలా? అమ్మాయి ఇప్పటికీ నా పిర్ర మీద వాతలు అలాగే ఉన్నాయి. రేపు నా పెళ్ళి అయిన తర్వాత నా పిల్లమాడితే ఏం చెప్పాలి? ఏ పెళ్ళైనప్పుడు కదరా. ఇవన్నీ కాదు,
నాకు పెళ్లి చేస్తావా చావమంటావా? చేసుకోమన్నప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు పెళ్లి చేయకపోతే చస్తాను ఎవరిని పేరుస్తున్నారా? ఓ చాపా నేను ఇంతగా చెప్తాను. ఊరిని మీరు నిజంగా చస్తాడైంది. రే కళ్యాణ్ తలుపు తీరా రే కళ్యాణ్ తలుపు తీరా రే కళ్యాణ్ తలుపు తీరా. అసలే పెళ్లి కావట్లేదని రందిలో ఉన్నాడు, మళ్ళీ ఏమైనా తిటావా ఏంది? పాపం లోపలికెళ్ళి తలుపేసుకున్నాడు. వాడు అలిగి తలుపేసుకోలేదు, ఆత్మ చేసుకొని తలుపేసుకున్నాడు. అమ్మో, అమ్మ నా కొడుకో, ఎంత పని చేసావురో అమ్మ నా కొడుకో. నేను చెప్తే కానీ నీకు తెలీదు. వద్దురా నాన్న, పెళ్లి కాలేదని సూసైడ్ చేసుకుంటే అందరు నవ్వుతారా. అరే బయటికి రాకపోతే కాళ్ళర కొడతా. అడి సచ్చినాక ఎరగొడతావా కాళ్ళు? అరే నాన్న బయటికి రారా, ఎవరినొకళ్ళని చూసి పెళ్లి చేస్తా. నేను నమ్మను. మా పెద్దమ్మోళ్ళ కొడుకు పెళ్ళి ఉందిరా, ఆల్రెడీ మాట్లాడేసా. బయటికి రారా, ఫోటో చూపిస్తా. నీకు పెద్దమ్మ ఎక్కడుంది? ఏ ఆగు వండా. ప్రామిస్. ప్రామిస్ రా, మీ నాన్న మీద ఒట్టు. అయితే ఓకే. అమ్మయ్యా, నా పెళ్ళి అయిపోతుంది. అమ్మయ్యా. అరే పెళ్లి చేసుడు మనతో అయితా అదిరా. మన వల్ల ఎక్కడ అవుద్దిరా? అలా అమ్మ బాబు చెప్తే అలా చూసుకుంటారు. ఎంత పని చేసావురా కళ్యాణ్? కళ్యాణ్ అమ్మ ఇస్తుందా? ఎంత పని చేసావురా? పెళ్లి గిట్ల అయితే లేదని సూసైడ్ చేసుకుని వచ్చి నేను చాలేగాడు. ఏమైంది వీడికి? పెళ్ళి అయితే లేదని ఊరేసుకుని చచ్చిండు రా దరిద్రుడు. రే ఆంటీ చేతిలో చీర చూడరా, నాకు కూడా ఏడుకొచ్చావురా. ఈడ చీరతో ఊరేసుకుంటున్నాడు రా. ఆ ఆంటీ చూడరా ఎలా బాధపడు. పాపరా ఆంటీ. చుట్టాలకు పక్కలకు కబురు పెట్టిరా అంకుల్. ఎందుకురా? ఏంటంకుల్ ఇంత పెద్దదైతే కనీసం పక్కింటోళ్ళకి కూడా చెప్పరా. ఏం చెప్పాలరా? ఎంత కొడుకు మీద పాయరా ఉన్నా కొడుకు శవాన్ని ఇంకెన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటావు అంకుల్. చుట్టాలకు పక్కలకు చెప్పి కాలబెట్టొద్దా? రే పుడతారా? కాలబెడతారా? పుడతారు బే. కాలబెడతారు బే అంటే పుడతారా నాన్న? చచ్చాడంటారా? పనికి మాలేదోలారా, మనుషులేరా మీరు? అబ్బా ఉండండి అంకుల్. ఎవరైనా ఆంటీ ఏడుపు చూస్తే నీ కొడుకు చచ్చిపోడని అనుకుంటారు. అది ఏడ్చేది కొడుకు గురించి కాదురా, ఉరేసుకొని చచ్చిపోతానని కొడుకు ఇచ్చిన చీర గురించి. ఏం అవ్వ కొడుకులు ఉన్నారు అంకుల్. కొడుకేమో పెళ్లి కావట్లేదు అని ఎడతాడు, అవ్వేమో చీర జినిగిందని ఎడతాడు, నువ్వేమో పిచ్చోను అయి కొడుతూ. రేయ్, మీ వల్లే వాడి బతికి నాశనం అయిపోయింది. మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపు పొద్దున వాడికో పిల్లని చూసి పెళ్లి చేయండి, లేదంటే వాడు మిమ్మల్ని వేసేస్తాడు. అర్థమైందా? ఆ పిల్లలు మీరే చేయొచ్చు కదా అండి, ఆ సూసైడ్ కొడాలని తప్పుతుంది మనకి. ఇప్పుడు అడగడానికి ఏ ఆడపిల్లలు మిగిలి ఉన్నారా? ఇంతకు ముందు వీడికి ఏ ఆడపిల్ల నచ్చలేదు, ఇప్పుడేమో ఏ ఆడపిల్లకి వీడు నచ్చట్లేదు. రే కొడుకులారా, వాడు కనుక పెళ్లి చేసుకోతే మిమ్మల్ని ఏం చంపుతాడు, వాడేం చేస్తాడు? మిమ్మల్ని చంపాడకో వాడు జరిగిపోతాడు, వాడు చచ్చాడకో మిమ్మల్ని చంపి నేను జరిగిపోతాను. నేను ఎంత రోడీ రాకూడదో తెలుసు కదా మీకు. బండి ఇక్కడ ఎందుకు ఆపినవరా? అమ్మాయిని చూడరా. అబ్బా ఇంట్లో పిల్లని సరిపోతలే బే నీకు. అది కాదురా, మన కళ్యాణ్ గడికి ఆ పిల్ల సెట్ అయ్యారు. ఆ అమ్మాయి కాలగాలని తెలిస్తే అది అసలే తిక్కల ఫ్యామిలీ. కాళ్ళేర కొట్టి కాలబెట్టి చంపుతారు బే. ఆ విషయం నాకు తెలుసా. కళ్యాణ్ గడికి పెళ్ళి అవ్వాలంటే తక్కువ 6 నెలలు సంవత్సరం పడతారు. ఈ గ్యాప్ లో వాళ్ళ బాబు కళ్యాణ్ గడు దొరకబట్టి మరీ చంపేస్తారు మనం. అవును మామ,
బిర్యానీలోకి రైతా లేదని చంపే సమాజంలో బతుకుతున్నావురా. అసలే తిక్కల ఫ్యామిలీ, ఇలా నమ్మేదేలే. అందుకే కళ్యాణ్ గడికి పెళ్లి సెట్ అయ్యేదాకా ఈ పిల్లే పెళ్లి పిల్ల. ఒకవేళ సెట్ అవ్వకపోతే ఈ పిల్లనే పెళ్లికి సెట్ చేద్దాం. దమ్మరా కడుపున్నా. ఇది వాడైందా అంటే చదువుకుండి. అదెందుకు తింటున్నావురా? అందులో విషం కలిపా. ఈ ఎలకల కోసం చేసింది ఇక్కడ ఎందుకు పెట్టినావా అండి? ఎలకల కోసం కాదురా, మీకోసమే చేశా. ఇవాళ పెళ్లి చూపులు జరగకపోతే వడల్లో విషం పెట్టి ఇద్దరిని చంపేయమని చెప్పారు అంకుల్. మీది మస్తు డార్క్ ఫ్యామిలీ ఉందా అండి? నీదేమైనా సంప్రదాయమైన కుటుంబమారా? నీ అయ్యే దొంగసారానే కదా అమ్మేది. లేదంటే వైన్ షాప్ పెట్టిన కంచి అన్ని బంద్ చేసిన మా అయ్యా. అయితే ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ అమ్ముతున్నాడారా నీ అయ్యా? రే, మళ్ళీ విషం పెట్టిందే తింటున్నావు, అది అక్కడ పెట్టు. నీ అమ్మ, ఇక్కడ ఉంటే పైకి పోయేటట్టే ఉన్నా. రే, వెళ్ళి వాడిని రెడీ చేయి. ఆడేమన్నా ఆడపిల్లనా రెడీ చేపిస్తానికి? రే మామా, పెళ్లి చూపులు రా, పెళ్లి కాదు. ఇదేం గెటప్ రా? రే ఫస్ట్ టైం నేను కావాలనుకున్న పెళ్లి చూపులు రా. ఈ మాత్రం ఉండద్దా? ఇప్పటికి 120 పెళ్లి చూపులు జరిగినాయి. ఇదెక్కడ తిక్కల ఫ్యామిలీ రా, గింత హడావుడి చేస్తురు. రే, కోడల పిల్ల వచ్చింది, బయటికి రండి. ఏంట్రా ఇదంతా? లేట్ అయితే అయింది కానరా, మంచి అమ్మాయిని చూసారు. గుప్పిడంత మనసు సీరియల్ హీరోయిన్ లా ఉంది. మరి మాతో మామూలుగా ఉండదు మరి. అమ్మాయి, మా అబ్బాయి నచ్చాడా? మీ అబ్బాయికి ఏంటి అంకుల్, పంచ కట్టుకున్న ప్రభాస్ లాగా ఉన్నాడు. డార్లింగ్తో పోల్చింది ఏంటి? పడిపోయింది. అబ్బాయితో పర్సనల్గా ఏమైనా మాట్లాడతావమ్మా? లేదాంటీ, మీ అబ్బాయి గురించి మా అన్నయ్య అన్నీ చెప్పాడు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. అమ్మయ్య, హల్లెలూయా. ఫస్ట్ టైం పెళ్లి చూపులా అంత ఎక్సైట్ అవుతున్నారు? ఏం లేదమ్మా, ఒకడున్నాడు 20 ఏళ్ళకి కావాలనే పిల్లలు కనలేదు, తర్వాత కాలేదు. ఆ తర్వాత ట్రై చేయగా 40 ఏళ్ళకి పిల్లలు పుట్టారు. వాడికి ఎక్సైట్మెంట్ ఉండదా అమ్మా? అయ్యారు కానీ పోలీస్ చండాలంగా ఉంది. ఆపండి అంకులు. సారీ అమ్మా, మీ అంకుల్ అంతే, పోలికలు పొగడతల్లో వీక్. మా పిల్లలు చెప్పారు నీకు అమ్మా నాన్న లేరని. మీ పెళ్లి గురించి మాట్లాడడానికి చుట్టాలు పక్కాలు ఎవరైనా ఉన్నారా అమ్మా? రమేష్ నాకు అన్నలాంటోడు, మా అన్నతో మాట్లాడితే చాలు. ఈ దొంగసారాగాంతో ఏమైతుందమ్మా? అమ్మా నాన్న అన్నీ మేమై నీ పెళ్లి చేస్తాం. ఇంకో వారంలో పెళ్లి పెట్టుకుందాం. ఆపండి ఆంటీ, 6 నెలల దాకా పెళ్లి ముచ్చట్లు ఎత్తకండి. గ్రహాలు అసలు వర్ష పొజిషన్లో ఉన్నాయంట. ఇప్పుడు కానీ పెళ్లి ముచ్చట్లు ఎట్టుకుంటే అలా పెళ్ళి అవగానే తప్పమని పడాలైపోతే అంతే. ఏ వాడనేది ఏం పట్టించుకోకమ్మా, మాకు అటువంటి పట్టింపులేం లేవు. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఆంటీ. ఇంకొక 6 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి అయిపోగానే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. అయ్యో ఏమండి, మన కోడలు కలెక్టర్ అంట, నా కొడుకు కలెక్టర్ మొగుడు. అమ్మాయి, నువ్వు కలెక్టర్ అయిన తర్వాత దొంగసారాగా వస్తున్న మీ అన్నని ముందు లోపల వేయించాలి. నా చెల్లె ఇక్కడ దాకా వచ్చింది, రేపు కలెక్టర్ అవ్వబోయేది ఈ దొంగసారా పైసలతోనే. ఇప్పటి వరకు అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటి నుండి వీనికి నీకు ఏ సంబంధం లేదు. మూటాముళ్ళు సర్దుకొని మా ఇంటికి వచ్చేసాయి. అమ్మాయి హాస్టల్లో ఉంటుందంటే. అయినా ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు చెప్పండి, సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతుంది కదా. ఏ నువ్వు ఆగరా, అవసరమైతే ఈ హాస్టల్కి పంపుతా. హాస్టల్ నుంచి మా ఇంటికి వచ్చి ఉండడం ఓకేనా అమ్మా? నాకు ఓకే కానీ మీ అబ్బాయికి ఓకేనా? ఆల్రెడీ నా ఇన్స్టా బయోలో సింగిల్ స్టేటస్ వేసి మా ఊడి కలెక్టర్ని పెట్టేసాగా. అమ్మాయి, ఇప్పుడు ఏమంటావు? సరే ఆంటీ. అరే అన్నయ్య, పోయి లగేజ్ మొత్తం తీసుకురా, నేను ఇక్కడే ఉంటా. అయ్యో అయ్యో
రే రాజిగా, నా కొడుక్కి పెళ్లి కాలేదని నీలిగినావు కదరా, హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చా. రేపు నా చెల్లిని తీసుకొని మా ఇంటికి రా, మా కాబోయే కోడల్ని చూపిస్తా. వినపడిందా? అయ్యంట్రా, చుట్టాలందరికీ చెప్పేశారా? అందరికీ చెప్పాను రా, పుళ్ళుకొని చావాలి నా కోడలు చూసి. కోడలు కాదు, కాబోయే కోడలు. అది ఏదో ఒకటి. మీరు చేసిన మేలుకి మీ రుణం మాత్రం ఉంచుకొని రా, ఏదో ఒక రోజు వడ్డీతో తీర్చుకుంటా. ఆ. కానీ కోడల్ని ఎక్కడ చూసినట్టుందిరా. అరే రమేష్, మీ చెల్లి షార్ట్ ఫిల్మ్ ఏమని చేస్తున్నారా? ఇటువంటి మా ఇంట వంట లేవు. అసలే మా చెల్ల ముందనేవు, అసలే పట్టింపులు ఎక్కువ. పెళ్ళి అయితే వద్దంటది, నీ ఇష్టం మళ్ళా. నేనెందుకంటారా, నువ్వు కూడా అనవాకు, నేను ఎట్టా అన్నానని. సరే సర్లే. బామర్దే, నా కొడుక్కి నీ కూతురు అమ్మట ఏమన్నారా? ఏంది, మా వాడిని పెళ్లి చేసుకొని ఇక్కడనే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? నాకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎక్కువ. క్యారెక్టర్లో ఉండాలా వద్దా? వద్దంటే చెప్పు, వెళ్ళిపోతా. నువ్వు ఆగు. అంకుల్ నిన్ను ఎక్కడో చూసారంటాడేంటి? ఛాన్సే లేదు, నేను ఆ మొక్కని ఎక్కడా చూడలేదు. ఏదైనా షార్ట్ ఫిల్మ్లో గట్రా యాక్ట్ చేసావా? ఆ, చేశాను, కానీ అవి యూట్యూబ్లో రిలీజ్ అయ్యే వీడియోస్ కాదు. మరి ఎక్కడ రిలీజ్ అవుతాయి? నైట్ 9 తర్వాత చూస్తారు కదా, అవి అక్కడ రిలీజ్ అవుతాయి. కోడలు సుగుణాల రాశి.